నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు అన్ని వ్యాపార కార్యక్రమాలకు వినియోగదారుడే దేవుడు, వినియోగదారుడే దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం అన్నారు మహాత్మా గాంధీ. కానీ వినియోగదారుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు తెరతీస్తున్నాయి పలు వ్యాపార సంస్థలు. ఇలాంటి కేసుల్లో హక్కులే వినియోగదారుడికి రక్షణగా నిలుస్తాయి. కానీ వాటిపై అవగాహన అంతంత మాత్రమే. వస్తువు కొనడం తెలుసు, కానీ మోసాన్ని గుర్తించలేక, ఒకవేళ గుర్తించినా ఫిర్యాదు చెయ్యలేక, ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందా అన్న సందేహంతో వెనకడుగు వేసే వినియోగదారులు కోకొల్లలు. అసలు వస్తుసేవల వినియోగంలో వినియోగదారుడికి హక్కులేంటి? హక్కుల సాధనకు చేయాల్సిందేంటి? చట్టాలు ఎలాంటి రక్షణ కల్పిస్తాయి? జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు గౌరీశంకర్రావు గారు, న్యాయవాది, వినియోగదారుల సంఘం ఏపీ తెలంగాణ అధ్యక్షులు. అట్లాగే వి నరసింహారావు గారు, హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్. అట్టాడ అవినాష్ గారు, రాష్ట్ర చైర్మన్, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్. నమస్తే అండి ముగ్గురికి. గౌరీశంకర్ గారు, డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. అసలు ఏంటండి దీని ప్రాముఖ్యత ఏంటి? మనకు మొట్టమొదటిసారిగా 1962 మార్చి 15వ తారీఖున అమెరికాలో అప్పటి ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గారు అమెరికన్ సిటిజన్స్కి 4 హక్కులు ఇచ్చారండి. అమెరికాలో ఉన్న వినియోగదారులకి 4 హక్కులు ఇచ్చారు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనుకుంటున్నారు. దాని తర్వాత మనకు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వినియోగదారులు రకరకాలుగా మోసపోతున్నారు. రకరకాల చట్టాలు ఉన్నప్పుడు కూడా సరైన రక్షణ లేదు. కాబట్టి 1985లో ఐక్యరాజ్య సమితి యుఎన్ వాళ్ళు ఒక తీర్మానం చేసి ప్రతి దేశంలో మీ దేశాలు మెంబర్ కంట్రీస్ మీ దేశాల్లో ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం వచ్చే విధంగా చట్టాలు ఏర్పాటు చేయమని ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే దాని ప్రకారము మన దేశంలో 1986 వినియోగదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చట్టం పార్లమెంట్ పాస్ చేసిన తర్వాత అప్పటి రాష్ట్రపతి గారు దీనికి 1986 డిసెంబర్ 24 తారీఖున ఆమోదించడం జరిగింది. అంటే అసెంట్ ఇచ్చారు, దానికి ఆమోద ముద్ర ఇస్తారు. కాబట్టి ఈ అమెరికన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో వినియోగదారుల రక్షణ చట్టం 1986 చట్టము ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ రోజుని అంటే డిసెంబర్ 24ని మన భారతదేశంలో నేషనల్ కన్జ్యూమర్ డే అంటే జాతీయ వినియోగదారుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామండి. దీని ప్రకారం ఏంటంటే మనకు 1986లో ఉన్న చట్ట ప్రకారము వినియోగదారులకు 6 హక్కులు ఇచ్చారు. తర్వాత సివిల్ కోర్టుకు ప్రత్యామ్నాయంగా మనకు సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించేటట్టు కన్జ్యూమర్ ఫోరమ్స్ అని 3 అంచెల న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోర్టు ఫీజు చాలా అతి స్వల్పంగా ఉంటుంది. తర్వాత వినియోగదారులు నష్టపోయినా లేకపోతే ఏదైనా ఆర్థికంగా నష్టపోయినా, మానసిక వేదన చెందిన వస్తువులు కానీ సేవలు కానీ లోపం ఉంటే ఈ వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం చాలా సులభంగా సివిల్ కోర్టుకు ప్రత్యామ్నాయంగా సొంతగానే కేసు వేసుకోవచ్చు, లేకపోతే న్యాయవాది ద్వారా వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారుల సంఘాల ద్వారా వారు ఫిర్యాదు చేసుకుని తగిన న్యాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ డిసెంబర్ 24 తారీఖున భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటామండి. మీరు చెప్తున్న 6 హక్కులు ఏంటి సార్? అవి 6 హక్కులు అంటే రైట్ టు సేఫ్టీ, అంటే మనం కొనే వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ సేవలు కానీ హానికరం కాకుండా వినియోగదారుడు ఎందుకోసం కొంటున్నాడో ఆ ప్రయోజనం నెరవేరాలి. దట్ ఇస్ కాల్డ్ రైట్ టు సేఫ్టీ అంటారు. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే మనం ఏ వస్తువును కొన్నా ఏ సేవను కొన్నా దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఆ వస్తువులు అమ్మేవాళ్ళు కానీ సేవలు సరఫరా చేసేవాళ్ళు కానీ పూర్తి సమాచారాన్ని వినియోగదారుడికి ఇవ్వాలి. తర్వాత రైట్ టు చూజ్ అంటాడు. 3వది వస్తువులు కానీ సేవలు కానీ క్వాలిటీ మంచి నాణ్యమైన వస్తువుల్ని, నాణ్యమైన సేవల్ని మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైస్లో వినియోగదారుకి అవైలబిలిటీ ఇచ్చే విధంగా, దొరికే విధంగా ఉండాలి. సో 4-5 రకాలు 5 రకాలు ఎక్కువ మార్కెట్లో వస్తువులు ఉంటే ఏది మంచిదైతే అది ఎన్నుకొని తన దగ్గర ఉన్నటువంటి డబ్బుల ప్రకారం కానీ లేకపోతే క్వాలిటీ బట్టి కానీ అది వినియోగదారుడు ఎన్నుకొని వాడు ఇష్టం వచ్చింది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ రైట్ టు చూజ్ అంటారు. అలా కాకుండా ఒకటే మార్కెట్లో పూర్వకాలము ఒకటే టెలిఫోన్ ఉండేది. ఇప్పుడు చూసాం సార్, చాలా కాంపిటీషన్ వచ్చేసి ప్రైవేట్ కూడా వచ్చేసింది. అలాగా వినియోగదారుడు తనకు కావాల్సిన వస్తువుని, సేవను ఎన్నుకొని కావాల్సింది కొనుక్కునే హక్కు అనమాట. తర్వాత రైట్ టు బి హర్డ్ అంటారు. వినియోగదారుడికి సమస్య వస్తే ఆ వినియోగదారుడు తగిన సంస్థ కానీ లేకపోతే
వాళ్ళ మీద కంట్రోలింగ్ అథారిటీ కానీ లేకపోతే కోర్టులు కానీ ఎక్కడికి వస్తే వాళ్ళకి విన్నపం చేసుకున్న హక్కు, విజ్ఞప్తి చేసుకున్న హక్కు అంటారు. దట్ ఇస్ కాల్డ్ రైట్ టు బి హర్డ్ అంటారు. వినియోగదారుని విన్నపాన్ని చేసుకున్న హక్కు ఇచ్చారు. తర్వాత రెడ్రెసల్ అంటారు, రైట్ టు రెడ్రెసల్ అంటే వినియోగదారుకు సమస్య అని వస్తే ఆ సమస్యను చట్ట ప్రకారం పరిష్కరించుకునే హక్కుని ఈ వినియోగదారుల రక్షణ చట్టంలో ఇచ్చారు. అంటే వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం నష్టపోయిన వాడు లేకపోతే సేవలో మానసిక వేదన పొందినవాడు కానీ లేకపోతే చెడిపోయిన వస్తువులు కానీ నేను జరిగితే సో తగిన పరిష్కారం పొందే హక్కు దీంట్లో ఇచ్చారు. లాస్ట్ ఏంటంటే కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అంటే వినియోగ విద్యగా 6వ హక్కు ఇచ్చారండి. అంటే మామూలుగా వినియోగదారుకు సంబంధించిన వస్తువులు కానీ సేవలకు సంబంధించిన కానీ లేదా నష్టం జరిగితే ఏ అథారిటీకి వెళ్ళాలి, ఏ కోర్టుకి వెళ్ళాలి, ఏ విధంగా ఫిర్యాదు చేసుకోవాలి, వీటికి సంబంధించి వినియోగదారులు నష్టపోకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వినియోగదారుకి తగిన సమాచారము, తగిన ఎడ్యుకేషన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందండి. సో ఈ విధంగా 6 హక్కుల్ని మనకు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇచ్చారు. దీంట్లో హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు మనకి ఎప్పుడు వచ్చినట్టే రాష్ట్రపతి గారు అప్పుడు 1986 డిసెంబర్ 24 తారీఖు ఇచ్చారు. కాబట్టి దీన్ని నేషనల్ కన్జ్యూమర్ డేగా మనం చేసుకుంటాం, ఫంక్షన్ చేసుకుంటాం. ఓకే నరసింహారావు గారు, సార్ ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజబుల్ త్రూ డిజిటల్ జస్టిస్ ఇది 2025 థీమ్ అండి. మరి డిజిటల్ రూపంలో న్యాయం పొందేందుకు వినియోగదారుడి ముందున్న మార్గాలు ఏంటండి? డిజిటల్ రూపంగా వినియోగదారుడు సత్వర న్యాయాన్ని, ఇన్ఎక్స్పెన్సివ్ న్యాయాన్ని కోర్టు ద్వారా అంటే వినియోగదారుల కోర్టు ద్వారా పొందాలంటే అతను మొట్టమొదట ఈ జాగృతి అనేటువంటి ఒక యాప్ ఉందండి. దాంట్లో ఈ జాగృతి అనేటువంటి యాప్లో అతను ఏదైతే కంప్లైంట్ వినియోగదారుడు నష్టపోయినందుకు గాను అతను మోసపోయినందుకు గాను ఏదైతే కంప్లైంట్ ఉందో అతని కంప్లైంట్ కాపీని ప్రతి ఒక్క డాక్యుమెంట్ని ఆ యొక్క ఈ జాగృతిలో అప్లోడ్ చేయాలండి. ఈ జాగృతిలో అప్లోడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అది ఈ యొక్క ఆన్లైన్లో మొత్తం ఈ వినియోగదారుల రెడ్రెసల్ కమిషన్స్, జిల్లా ఫోరము, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ మొత్తం అంతా అప్లోడ్ అవుతుందండి. మొత్తం అంతా ప్రతిదీ ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది, ఇంక్లూడింగ్ డాక్యుమెంట్స్తో సహా. అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క ఈ జాగృతిలో అతనికి ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ని తీసుకొని ఆ ఐడి నెంబర్ని మామూలుగా కంప్లైంట్ మీద పైన రాసేసి మా దగ్గర ఫైల్ చేస్తే ఏం చేస్తామంటే అన్ని డాక్యుమెంట్స్ మొత్తం మా యొక్క స్క్రూటినీ ఆఫీసర్ ఉంటాడు మా కోర్టులో, చూసేసి అది మా కిందికి వస్తుందా రాదా, వస్తే ఎందుకు వస్తుంది, రాకపోతే ఎందుకు రాదు, ఇవన్నీ పరిశీలించి ఏం చేస్తారంటే అతను అన్నీ అనుకూలంగా ఉంటే అతని సేవా లోపాలు కానీ అతను మార్కెట్లో అతను మోసపోయినట్లు అతను మాకు అనిపిస్తే మామూలుగా చట్ట ప్రకారం ఉంటే ఏం చేస్తారంటే దానికి ఒక సీసీ నెంబర్ ఇస్తారనమాట. ఆ సీసీ నెంబర్ ఇచ్చి ఏం చేస్తాం మేము అన్ని కాపీస్ని మామూలుగా ఆపోజిట్ పార్టీస్కి మేము ఏం చేస్తామంటే ఎవరైతే ఎంతమంది ఆపోజిట్ పార్టీస్ ఉన్నారో ట్రేడర్ కానీ బిల్డర్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ డాక్టర్స్ కానీ ఎవరి చేతిలోనైనటువంటి వినియోగదారుడు మోసపోతే ఆ యొక్క వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళకి నోటీసులు పంపిస్తాం. నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు 30 రోజుల లోపల మా దగ్గర ఆ నోటీసు ముట్టిన తేదీ నుంచి నోటీసుతో పాటు వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ పంపిస్తాము. ఆ డాక్యుమెంట్స్ ముట్టినటువంటి 30 రోజుల లోపల మా దగ్గర వాళ్ళు ఏం చేయాలంటే మాకు వాళ్ళు వకాలత్ తీసుకుంటారా, వ్యక్తిగతంగా వాదించుకుంటారా, వాళ్ళ యొక్క జవాబుని మా ముందు 30 రోజుల లోపల ఫైల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు వచ్చి మేము 30 రోజుల లోపల ఫైల్ చేయలేకపోతే మాకు కొంచెం టైం కావాలంటే స్టాట్యూటరీ కంటే వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఇంకొక 15 రోజులు అంటే 45 రోజులు వాళ్ళకి నోటీసు ముట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇంకో 15 రోజులు అతనికి సమయం ఇస్తాం. ఆ 45 రోజుల లోపల అతను ఆ యొక్క రిటర్న్ వర్షన్ ఫైల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే వినియోగదారుడికి ఆ కాపీస్ అన్ని మళ్ళీ సర్వ్ చేసేసి ఆ రిటర్న్ వర్షన్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఆపోజిట్ పార్టీ ఏం చేయాలి, అవన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అవన్నీ ఈ జాగృతిలో అప్లోడ్ చేసి మా దగ్గర ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే కంప్లైంట్కి ఆపోజిట్ పార్టీకి రెండు వైపులా ఆ యొక్క కాపీస్ ఇచ్చేసి, అంటే కంప్లైంట్ కాపీ ఆపోజిట్ పార్టీ పోతే ఆపోజిట్ పార్టీస్ కంప్లైంట్ పోతే వాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయో పెట్టుకోమని వాళ్ళకి ఒక 10 రోజులు 15 రోజులు టైం ఇస్తాము. సాక్ష్యాలు పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ మొత్తం చూసి పరిశీలించి ఈ యొక్క 90 రోజుల లోపల మ్యాక్సిమం 90 రోజుల లోపల ఒక కేసును మేము పరిశీలించడానికి మాకు శాయశక్తిగా కృషి చేసి మేము కన్జ్యూమర్ వినియోగదారుడికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. ఏదైతే ల్యాబొరేటరీ అవసరం లేనటువంటి కేసులలో అవసరం లేనట్టు 90 రోజుల లోపల ఏదైనా ల్యాబొరేటరీ రిపోర్ట్ అవసరం ఉంటే వాటికి
150 డేస్ లోపలగా మేము డిస్పోజ్ చేయడానికి మా యొక్క శాశక్తులు కృషి చేసి మ్యాక్సిమం వినియోగదారుడికి న్యాయాన్ని పొందుపరిచే విధంగా అందించే విధంగా మేము సహాయ సహకారాలు చేస్తాం. రైట్, ఓకే అండి. అవినాష్ గారు ఓకే అండి, రైట్. అవినాష్ గారు మీరు చెప్పండి, వస్తువు కొని మోసపోయానని గ్రహించిన ఒక సాధారణ వ్యక్తి న్యాయం కోసం ఏం చేయాలండి? అంటే ఫిర్యాదుకున్న మార్గాలేంటి, ఎలాంటి ఆధారాలు తప్పనిసరి, ఒకవేళ బిల్లు లేకున్నా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? యాక్చువల్గా ప్రతి ఒక్క కన్జ్యూమర్కి మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే 100% మీరు బిల్లు తీసుకోండి. బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లు తీసుకోలేనప్పటికీ కూడా కేసు వేయచ్చు. బిల్లు ఉంటే వాళ్ళు కేసు వేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ మధ్య కంప్లైంట్ని చాలా ఈజీ చేస్తూ కన్జ్యూమర్ చట్టం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. అలాగే మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో చేయొచ్చు, వెబ్సైట్లో చేయొచ్చు. అలాగే కన్జ్యూమర్ కోర్ట్స్లో కూడా హెల్ప్ డెస్క్లు పెట్టారు. హెల్ప్ డెస్క్స్లో మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో ఒక వైట్ పేపర్లో రాసి హెల్ప్ డెస్క్లో ఇచ్చినప్పటికీ కూడా ఇదవుతుంది. అలాగే కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో కన్జ్యూమర్ చట్టం మీద ఆర్గనైజేషన్ దగ్గరికి మీరు వెళ్ళినా సరే మీ తరపున ఆర్గనైజేషన్ ఫైట్ చేసేటువంటి అవకాశం ఉంది. కన్జ్యూమర్ చట్టంలో అత్యంత మంచి వెసులుబాటు ఏంటంటే కన్జ్యూమర్ కానీ కన్జ్యూమర్ తరపున కన్జ్యూమర్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినటువంటి వ్యక్తి కానీ ఎవరైనా కూడా కంప్లైంట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి మీకు సమయం లేకపోతే మీకు అన్యాయం జరిగింది అనుకుంటే కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మీ తరపున వేస్తారు. అప్పటికి ఆ టైం కూడా మీకు లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి ఒక కాల్ చేసినా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. లేదు అని అంటే సింపుల్గా ఒక మెసేజ్ పెట్టినా మీకు కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. లేదంటే వాట్సాప్లో పెట్టినా మీకు కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. ఇన్ని వేస్లో వెసులుబాటు ఎందుకు పెట్టారు అంటే కన్జ్యూమర్ చట్టం పైన అవగాహన చాలా తక్కువగా ఉంది. అంటే నాన్ ఎడ్యుకేటర్సే కాదు, లిటరేట్స్ కూడా పీజీలు పిహెచ్డీ చేసిన వాళ్ళకి కూడా కన్జ్యూమర్ చట్టంపై కానీ కన్జ్యూమర్ కోర్టుపై కానీ అవగాహన తక్కువ ఉంది. కాబట్టి కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఈజ్ చేస్తూ కన్జ్యూమర్ కంప్లైంట్ని ఈజ్ చేస్తూ అలాగే ప్రస్తుతం ట్రెండ్ను ఫాలో అవుతూ సోషల్ మీడియా ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ సోషల్ మీడియా ప్రస్తుతం యూత్ కానీ యంగేజ్ కానీ రిటైర్డ్ పీపుల్ కానీ ఎక్కువ మొబైల్స్కి కంప్యూటర్స్కి అతుక్కొని ఉన్నటువంటి సమయంలో ఆ మొబైల్ ద్వారా కంప్యూటర్ ద్వారా కూడా కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం కల్పించేటువంటి గొప్ప అవకాశాన్ని కూడా కన్జ్యూమర్ అఫైర్స్ ఇచ్చింది. ఈ ఈటీవీ ద్వారా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే 1915 టోల్ ఫ్రీ నెంబర్ 1915 టోల్ ఫ్రీ నెంబర్ చేయొచ్చు. లేదైతే 1800114000 ఈ నెంబర్కైనా మెసేజ్ చేయొచ్చు. లేదంటే 8800001915 ఈ నెంబర్కైనా మీరు నార్మల్ మెసేజ్ అయినా చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయొచ్చు. డైరెక్ట్గా కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్కి మీ కంప్లైంట్ వెళ్తుంది. రైట్. గౌరీశంకర్ గారు, వినియోగదారుల హక్కులకు సంబంధించి 1986లోనే చట్టం రూపకల్పన జరిగింది. ఆ తర్వాత 2019లో కొత్తది వచ్చింది. మరి హక్కులపై అవేం చెబుతున్నాయండి ఆ రెండు చట్టాలు కూడా? ఇప్పుడు మనకు 1986 చట్టం వచ్చి దాదాపు 4 దశాబ్దాలుగా పనిచేసిందండి. ఈ 4 దశాబ్దాల కాలంలో ఎన్నో లక్షల కేసులు పరిష్కారం చేయడం జరిగింది. అయితే ఈ 4 దశాబ్దాల కాలంలో ఎన్నో మార్కెట్లో ఉన్నటువంటి అమ్మకాల విధానాలు కానీ, ప్రొడక్షన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేకపోతే సేల్స్ విధానాలు కానీ రకరకాల మార్పులు రావడం జరిగింది. వినియోగదారుల టేస్ట్లో కూడా మార్పులు రావడం జరిగింది. అదేవిధంగా రకరకాల కొత్త వస్తువులు రావటము, రకరకాల హామీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్కెటింగ్ కన్జ్యూమర్ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, ప్రజెంట్ సిస్టమేటిక్ మార్కెటింగ్ ఎలా ఉంది, వినియోగదారులు గతం కంటే ఇప్పుడు చాలా రకరకాల హైటెక్ రకరకాల మోసపోతున్నారు. సో గతంలో ఉన్న చట్టం కంటే కూడా ఇప్పుడు దాన్ని బాగా అప్డేట్ చేసి ఇప్పుడు కొత్త సమస్యలు ఏమొస్తున్నాయి, దీనికి తగినట్టు ఇంకా సులభంగా సత్వరంగా ఇంకా మంచి న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ 1986లో ఉన్న చట్టాన్ని తీసేసి మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అని కొత్తది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో పాత చట్టం కంప్లీట్గా తీసేశారు, కొత్త చట్టం వచ్చింది. అంటే బేసిక్ ఫండమెంటల్గా అన్నీ అవే ఉంచి కొన్ని అప్డేట్గా ఉండటం కోసం కొన్ని చాప్టర్స్ పెట్టడం, కొన్ని డెఫినేషన్స్ పెంచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ గతంలో కన్జ్యూమర్ ఫోరంలో వినియోగదారుడు కేసు ఎక్కడ వేసుకోవాలంటే ప్రతివాది ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవాలి, వాళ్ళకి బ్రాంచ్ ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవాలి, ఎక్కడైనా వస్తువు ఉపయోగించుకుంటాం కానీ కొనటం కానీ జరిగితే కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు, అక్కడ వేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కొత్త చట్ట ప్రకారం ఏంటంటే
అవే కాకుండా వినియోగదారుడు ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు. సపోజ్ మనము ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, ఢిల్లీకి వెళ్ళేసి ఏదో ఒక వస్తువు కొనుక్కుంటాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత అది డిఫెక్ట్ అని తెలిసిపోతుంది, అదే పాడైపోయింది, చెడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది అని చెప్పేసి నష్టపోతాడు వినియోగదారుడు. ఇప్పుడు ఈ వినియోగదారుడు గతంలో అయితే ఢిల్లీకి పోయి అక్కడ కేసేసుకోవాలి, ఇప్పుడు ఏంటంటే కన్జ్యూమర్ అకౌంట్ అక్కడ కేసేసుకోవచ్చు. సో ఆ విధంగా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా మానిటరీ జ్యూరిస్డిక్షన్ గతంలో ఏంటంటే కన్జ్యూమర్ అంటే గతంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఫోరం అనేవాళ్ళు, స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషన్, నేషనల్ లెవెల్లో నేషనల్ కమిషన్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మూడింటిని కూడా కమిషన్ అంటున్నారు, జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. వీటికి ఏంటంటే పరిధి ఉంటుంది ఆర్థిక పరంగా, ఎంత ఎన్ని లక్షల వరకు జిల్లాలో వేసుకోవచ్చు, ఎన్ని లక్షల స్టేట్ కమిషన్ వేసుకోవచ్చు, ఢిల్లీకి ఎప్పుడు పోవాలనేది ఉండేది. సో దాన్ని మానిటరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. సో గతంలో ఏంటంటే 20 లక్షల రూపాయల లోపు ఏదైనా మనం అడిగే కాంపెన్సేషన్ కానీ ఏదైనా ఉంటే దానికి జిల్లా లెవెల్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే క్లెయిమ్ అనేది ఇంపార్టెంట్. ఏం అడుగుతున్నాడు, ఎన్ని లక్షల నష్టపరిహారం అడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు. సో క్లెయిమ్ ఈజ్ క్రైటీరియా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎన్ని వేలు అడుగుతున్నారు, ఎన్ని లక్షలు అడుగుతున్నారు అది ఇంపార్టెంట్ కాదు. వినియోగదారుడు ప్రతివాది ఆపోజిట్ పార్టీకి ఎంత అమౌంట్ చెల్లించారు అనేది ఇంపార్టెంట్. సో కన్సిడరేషన్ పెయిడ్ బై ది కన్జ్యూమర్ టు ది ఆపోజిట్ పార్టీ ఇస్ ది క్రైటీరియా. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక విల్లా కొన్నారనుకోండి, లేకపోతే అపార్ట్మెంట్ కొంటాం, దాదాపు దానికి ఏంటంటే క్రైటీరియా ఎంత నష్టపరిహారం పడుతున్నారో అది కాకుండా ఎన్ని లక్షల రూపాయలు విల్లా అనేది అది బేసిస్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు గతంలో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ తీసేసి అప్ టు డేట్గా మనకు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చాలామంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ వస్తుంది, రకరకాల మోసాలు చేస్తున్నారు, ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది, మనకు రకరకాల ఆన్లైన్లో పోర్టల్లో మనం ఇంటికి తెచ్చుకున్న ఆహార పదార్థాలు రకరకాల వస్తువులు వస్తున్నాయి. సో మనకు ఇంటికి వచ్చి చూసిన తర్వాత కానీ దాంట్లో ఏమో తెలియదు. సో ఈ కామర్స్ వచ్చేసింది మార్కెటింగ్లోకి. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి, మోడ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా మారిపోయినాయి. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనకు ఈ కామర్స్ అనేది ఒక సపరేట్ చాప్టర్ తీసుకురావడం జరిగింది. ఈ కామర్స్ ద్వారా కొన్న వస్తువులు కానీ సేవలు కానీ పొందిన ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడు అవుతారు. దాని ద్వారా నష్టపోతే అలాంటి వ్యక్తులు కూడా, అలాంటి కన్జ్యూమర్స్ కూడా వినియోగదారుల ఫోరంలో కమిషన్లు కేసెస్ అవకాశం ఉంది. ఈ మార్కెటింగ్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ అంటే సార్, మామూలుగా ఏంటంటే మనము చాలామంది మన ప్రొడ్యూసర్స్ కానీ, వస్తువులు అమ్మేవాళ్ళు కానీ, సేవలు సరఫరా చేసేవాళ్ళు కానీ, వాళ్ళ గూడ్స్ ప్రమోట్ చేయడం కోసం, సర్వీస్ ప్రమోట్ చేయడం కోసం రకరకాల వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఈ ఫాల్స్ స్టేట్మెంట్ వల్ల, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల చాలామంది నష్టపోయిన వినియోగదారులు వాళ్ళ వస్తువులు డిఫెక్టివ్ గూడ్స్ కానీ, డెఫిషియెంట్ సర్వీస్ కానీ, ఇలా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కానీ, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవి చేస్తే కన్జ్యూమర్ ఫోరంలో కేసీ తగిన నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వేల మంది, లక్షల మంది కన్జ్యూమర్స్ ఉంటారు. అలాంటి అన్ఐడెంటిఫైడ్, ఎవరిని కనుక్కోలేము మనం. అలాంటప్పుడు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని కొత్తగా చాప్టర్ పెట్టడం జరిగింది. దీని ప్రకారం వందల మంది, వేల మంది క్లాస్ యాక్షన్గా CCPA వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళ కేసు టేకప్ చేసి అలాంటి సంస్థల మీద వందల మంది, వేల మంది, లక్షల మంది కన్జ్యూమర్స్ వేయటానికి అవకాశం కల్పిస్తూ కొత్తగా CCPA తీసుకురావడం కూడా జరిగిందండి. దీని ప్రకారం సెలబ్రిటీస్ కూడా, ఈ సినిమా యాక్టర్స్ కానీ, స్పోర్ట్స్ గౌరీ గారు ఆ టాపిక్ కూడా మాట్లాడదాం సార్. నరసింహారావు గారు మీరు ఇలా విధంగా చాలా ఆ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. నరసింహారావు గారు, వినియోగదారుల హక్కుల చట్టం 2019 ప్రకారం చూస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లు ఏర్పాటయ్యాయి. మరి వాటిల్లో కేసుల స్వీకరణ కావచ్చు, విచారణలు కావచ్చు, ఇవి ఎలా ఉంటాయండి? మామూలుగా జిల్లా లెవెల్లో జిల్లా కమిషన్ అన్నామండి, రాష్ట్ర లెవెల్లో రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అన్నాం, కేంద్ర లెవెల్లో అంటే ఢిల్లీ లెవెల్లో ఉంటుంది నేషనల్ వినియోగదారుల కమిషన్ అన్నాం. జిల్లా లెవెల్లోనైతేనేమో మామూలుగా కేసు మామూలుగా ఫైల్ చేసిన తర్వాత మూడింటికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే జిల్లా లెవెల్లో ఆర్థిక పరిధి అంటే పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఎంతవరకు ఉంటుందో జిల్లా లెవెల్లో 50 లక్షల వరకే పెయిడ్ కన్సిడరేషన్. స్టేట్ కమిషన్లో అయితే 1 crore వరకు పెయిడ్ కన్సిడరేషన్ తీసుకోవాలి. అంటే 50 లక్షల పైన 1 crore లోపల, 1 crore అబోవ్ అయితే నేషనల్ కమిషన్లో తీసుకోవాలి. ఓన్లీ పెయిడ్ కన్సిడరేషన్ మాత్రమే, నా టోటల్గా మనం క్లెయిమ్ చేసేది కాదు. ఇక డిస్పోజల్ ఏ విధంగా ఉంటుందంటే చాలా సత్వరంగా న్యాయం చేకూరుతుంది వినియోగదారుడికి. అడ్వకేట్ ద్వారానే అతను కంటెస్ట్ చేయాలని కానీ, అతను అప్పీర్ అని కానీ లేదు. అతను అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే మొత్తం 2 వైపులా వినేసి మ్యాక్సిమం 90 రోజుల లోపల కానీ 150 days లోపల కానీ డిస్పోజల్ ట్రై చేస్తామండి. మ్యాక్సిమం డిస్పోజల్ బాగానే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మా జిల్లా ఫోరంలో మా ఒక ఫోరంలోనే దాదాపుగా 500 కేసులు పెండింగ్ ఉన్నాయండి. మామూలుగా రంగారెడ్డిలో
దాదాపుగా 2000 కేసులు చిల్లర పెండింగ్ ఉన్నాయి. ఆ విధంగానే ఫోరం 3లో, అంటే నాది ఫోరం 2 అండి, ఫోరం 3లో దాదాపు అక్కడ కూడా 400 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఫోరం 1లో కూడా 400 కేసులు పెండింగ్ ఉన్నాయి. వివిధ జిల్లాల లెవెల్లో కూడా చాలా 200, 300, 400 కేసులు పెండింగ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క వినియోగదారులకు సరైనటువంటి అవగాహన, ఎడ్యుకేషన్ లేక చాలా కేసులు ఫైల్ కావట్లేదండి, ఫైల్ చేయడానికి వెనకాడుతున్నారు. మోరోవర్ ఇంకా ముఖ్యంగా గ్రామ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఈ యొక్క వినియోగదారులని ఎడ్యుకేషన్ చేయాల్సిన ఎందుకోసం అంటే ముఖ్యంగా ఈ యొక్క రైతులు వస్తువులు అంటే ఈ యొక్క సీడ్స్ కానీ ఇవన్నీ కొని అంటే డిఫెక్టివ్ సీడ్స్ కొని చాలా నష్టపోతున్నారు. వాళ్ళు కేసులు ఫైల్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ యొక్క లెంతీ ప్రాసెస్కి భయపడి కోర్టుకు పోతే మనకి ఏమొస్తున్నటువంటి ధోరణిలో ఉండి వాళ్ళు చాలా నష్టపోతున్నారు రైతులు. మనం ముఖ్యంగా గ్రామ లెవెల్లో, తర్వాత మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో మనం ఈ యొక్క రైతులను బాగా అవేర్ చేసి ఈ యొక్క డిఫెక్టివ్ సీడ్ గురించి మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే మన యొక్క దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతామండి. ఈ యాంగిల్లో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రాష్ట్ర లెవెల్లో కూడా చాలా కేసులు, అంటే రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో కూడా చాలా వందల కేసులు అప్పీల్స్, అంటే మేము ఇచ్చిన దాని మీద అప్పీలేట్ అథారిటీ రాష్ట్ర వినియోగదారుల కమిషను, దాని మీద నేషనల్ కమిషన్, జిల్లా అది జాతీయ వినియోగదారుల కమిషన్ ఉంటుంది. అక్కడ కొన్ని వేల అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయి, కొన్ని వేల సీసీలు పెండింగ్ ఉన్నాయండి. ఈ మధ్యనే మాకు మా రాష్ట్ర వినియోగదారుల కమిషన్కి జస్టిస్ రాధారాణి గారు నిన్ననే ఛార్జ్ తీసుకున్నారు. ఫుల్ టైం చైర్మన్ లేకుండే నిన్న ఛార్జ్ తీసుకున్నారు. రిటైర్డ్ జస్టిస్, హైకోర్టు జస్టిస్ రాధారాణి గారు. వారు కూడా చాలా స్పీడ్గా డిస్పోజ్ చేస్తారని నమ్మకం మా అందరికీ ఉంది. నిన్న మేము కలిసి వచ్చాము. అలాగే ఇంతకుముందు మీనా రామనాథ్ గారు వాళ్ళు కూడా చాలా డిస్పోజ్ చేశారు వాళ్ళు కూడా. సో ఈ విధంగా డిస్పోజల్ చాలా బాగా అవుతుంది కేసులు. ఇంకా మనం వినియోగదారుని అవేర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అవును, రైట్. అవినాష్ గారు, మోసపోయానని గ్రహించిన వినియోగదారు సంబంధిత కమిషన్లో ఫిర్యాదు చేశాడు. మరి దాని వాదనకు ఖచ్చితంగా న్యాయవాదే ఉండాలా, లేక ఫిర్యాదుదారే వాదించుకునే అవకాశం ఏమైనా ఉందండి? అదే చెప్పాను సార్, ఇందాకలా చెప్పాను సార్, ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు. వినియోగదారుల చట్టం మనకి ఏం వెసులుబాటు కల్పించిందంటే వినియోగదారుడు అంతటి వినియోగదారుడే వాదించుకోవచ్చు. వినియోగదారుడు వాదించుకోలేనటువంటి పక్షంలో వినియోగదారుడు తరపున కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వచ్చి వాదించుకోవచ్చు. వాళ్ళకు కూడా లేని పక్షంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీద కానీ, కన్జ్యూమర్ అవేర్నెస్ కానీ మీద పనిచేసేటువంటి ఏ సంస్థ అయినా, సంస్థలో మనిషి అయినా ఎవరైనా వచ్చి వాదించుకోవచ్చు. ఇంకా సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్లో ఉన్నట్టు ఇది వాదనలు కూడా డైరెక్ట్ కాకుండా పేపర్ మీదే ఉంటుంది. వాళ్ళ యొక్క ఎవిడెన్స్ని వాళ్ళు సబ్మిట్ చేస్తారు, వీళ్ళ యొక్క ఎవిడెన్స్ని వీళ్ళు సబ్మిట్ చేస్తారు. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ కనుక చాలా ఆర్గనైజేషన్స్ ముందుగా తెలియాల్సింది ఏంటంటే గ్రామ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, రాష్ట్ర లెవెల్లో కానీ చాలా ఆర్గనైజేషన్స్ కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి కానీ, వీటి గురించి కానీ వర్క్ చేస్తూ ఉన్నాయి. సో ఆ వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్కి వెళ్తే వాళ్ళే మీ కేసుని ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళ యొక్క మోటో ఏంటంటే ఈ దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్జ్యూమర్ చట్టంపై కానీ కన్జ్యూమర్ అవేర్నెస్ని తీసుకురావాలి, కన్జ్యూమర్ తరపున పోరాడి వాళ్ళకి సర్పర న్యాయం ఇవ్వాలని చెప్పి ఆలోచించేటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కూడా వెళ్ళి సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా ఏవైతే జిల్లా వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళతో పాటు వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ యొక్క నేమ్స్, డీటెయిల్స్ కూడా ఏదైతే కన్జ్యూమర్ కమిషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిషన్ కానీ, స్టేట్ లెవెల్ కమిషన్ కానీ, నేషనల్ లెవెల్ కమిషన్స్ కానీ ఉన్నాయో అక్కడ ఒక డిస్ప్లే బోర్డు పెడితే అక్కడ ఒక లేదు అంటే ఆ డిస్ట్రిక్ట్లో యాక్టివ్గా వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్స్కి ఆ కమిషన్స్ పరిధిలో ఒక హెల్ప్ డెస్క్లు కానీ ఇస్తే ఎవరైనా కన్జ్యూమర్ కోర్టుకు అక్కడికి వస్తే, కన్జ్యూమర్ కమిషన్కి వస్తే వాడికి తెలియనటువంటి పక్షంలో, ఆ కన్జ్యూమర్కి తెలియనటువంటి పక్షంలో ఆ హెల్ప్ డెస్క్కి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్ని చూసి వాళ్ళని సంప్రదించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏవైతే స్కూల్స్, కాలేజెస్, రైతు బజార్స్, బిజినెస్ ప్లేసెస్ ఇవేవైతే ఉన్నాయో ఆల్రెడీ మేము ఏదైతే కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ గారికి కానీ, కన్జ్యూమర్ అఫైర్స్ కమిషనర్ గారికి కానీ కూడా ఈ విషయాన్ని చెప్పాము. ప్రతి చోట కూడా తప్పనిసరిగా బోర్డు ఉండాలి. కన్జ్యూమర్ చట్టం కూడా అదే చెప్తా ఉంది. ఆ బోర్డు ఎవరైతే బిజినెస్ పీపుల్ పెట్టట్లేదు, సో అది పెట్టించేటువంటి దశలో కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేయాలి.
అలాగే ఎన్జిఓస్ని కూడా ఇటీవల కాలంలోనే సార్ చెప్పినట్టు ఏదైతే సిసిపిఏ ఏదైతే వచ్చిందో దాని ద్వారా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ను కూడా నాన్ అఫీషియల్ మెంబర్స్గా యాడ్ చేయడం, గవర్నమెంట్ అధికారులతో పాటు ఎన్జిఓస్లో వర్క్ చేసేటువంటి మెంబర్స్తో కలిపి డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. అలాగే కన్జ్యూమర్ కోర్ట్స్లో కూడా ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్, ఆర్గనైజేషన్ యొక్క నెంబర్స్ ఇస్తే ఎవరైనా వినియోగదారుడు ఆ కోర్టుకు వస్తే ఇబ్బంది పడితే అవి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇంకా యాక్టివ్గా కేసెస్, మౌత్ పబ్లిసిటీ ఇస్ బెస్ట్ పబ్లిసిటీ కాబట్టి ఈ విధంగా మనం తీసుకెళ్లొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఓకే. గౌరీశంకర్ గారు, మనం చూస్తుంటాం రివ్యూలు, ప్రకటనల ఆధారంగానే వస్తువు కొనుగోలు చేస్తాడు వినియోగదారుడు. పలు సందర్భాల్లో అవి తప్పుదో పట్టించేలా ఉంటున్నాయి. అసలు వీటిపై నియంత్రణ ఉందా అండి? అసలు తప్పనిసరిగా ఉందండి. మనకు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. మనకు వినియోగదారుల రక్షణ చట్టంలో, పాత చట్టంలో కానీ కొత్త చట్టంలో కానీ అనుచిత వ్యాపార ప్రకటనలు అనే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటారు. అలా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా ఒక అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. సో అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ దాదాపు 3 పేజీల పెద్ద డెఫినేషన్ ఉంది. అంటే ఎవరైనా సరే ఉత్పత్తిదారులు కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, సెల్లర్స్ కానీ వాళ్ళ వస్తువులు ప్రమోట్ చేసుకోవడం కోసం కానీ, సేవలు ప్రమోట్ చేసుకోవడం కోసం కానీ, ఆ వస్తువులు కానీ సేవలు కానీ లేనిపోని ఎక్కువ గొప్పలు చెప్పుకొని, తర్వాత వారంటీలు గ్యారంటీలు ఇచ్చి, తర్వాత సెకండ్ హ్యాండ్ బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముకుంటూ, అలాగే రేట్ల గురించి వేరే కంపెనీలకి వీటికి కంపేర్ చేసేటప్పుడు చేయటము, తర్వాత డిస్కౌంట్ సేల్స్ అని చెప్పేసి చాలామంది అమ్ముతుంటారు. అలాగే యాక్చువల్ మార్కెట్ ప్రైస్ కంటే ఇది చాలా తక్కువ రేట్కి వస్తున్నామని చెప్పేసి చెప్తుంటారు. అలాగే గేమ్స్ ఆఫ్ స్కిల్స్, లాటరీ లాంటివి కండక్ట్ చేస్తుంటారు. అవన్నీ తప్పండి. అవన్నీ కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కిందకి వస్తుంది. ఈ విధంగా పేపర్ ప్రకటనలు చూసి దానివల్ల ఏదైనా సేవలు పొంది నష్టపోయిన వినియోగదారులు, వాళ్ళు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తానికి ఖచ్చితంగా మనకు హక్కు ఉంది. దీని ఎందుకంటే కొన్ని చోట్ల మనకు ఉదాహరణ చూద్దామనుకోండి, ఓ బస్ స్టేషన్ వెళ్తాం. బస్ స్టేషన్లో మినరల్ వాటర్ 10 రూపాయలు అనుకోండి, 15 రూపాయలు 20 రూపాయలు వసూలు చేస్తారు. అదే రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే సినిమా హాల్స్లో కానీ విపరీతమైన రేట్లు వసూలు చేస్తుంటారు. ఒక్కొక్క చిన్న 10 రూపాయలకు 20 రూపాయలకు ఎందుకని చెప్పేసి ఎవరు పట్టించుకోరు. ఒకరిద్దరు పట్టించుకున్నా కానీ మిగతా వాళ్ళందరూ పట్టించుకోరు. కానీ ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని రకాల వస్తువులు కానీ, కొన్ని రకాల సేవలు కానీ లక్షల మంది ఉపయోగించుకుంటుంటారు. ఈ లక్షల మంది చూసుకుంటే కోట్ల రూపాయలు మోసపోతూ ఉంటారు. ఇప్పుడు సినిమా హాల్లకు సంబంధించి ఫిర్యాదు చేయాలంటే ఎలా అండి? ఆ ఎగ్జాంపుల్ ఎట్లా మీరు చేస్తారు చెప్పండి. ఇది ఏదైనా ఒక వస్తువు కొంటే, సపోజ్ 5 సంవత్సరాలు ఒక టీవీ వారంటీ ఇచ్చారండి, కొన్న తర్వాత ఈ వారంటీ పీరియడ్లో ఏదైనా రిపేర్ వస్తే రిపేర్ చేసి ఇస్తాను, ఫ్రీగా ఇస్తానని చెప్తారు. సో చాలా సందర్భాల్లో ఒకసారి కానీ 2 సార్లు రిపేర్ చేస్తారు, తర్వాత చేయరు, లేకపోతే డబ్బులు తీసుకుంటారు. సో ఫ్రీగా చేయాల్సిన చాలా తర్వాత అసలు పట్టించుకోరు. సో అట్లాగే ఇలాంటివి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, ఫాల్స్ రిప్రజెంటేషన్. తర్వాత ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మనకి ఏంటంటే ఒకసారి ఇందాక చెప్పినట్టు మనం ఇన్వాయిస్ ఉంచుకోవాలి. తర్వాత వారంటీ గ్యారంటీ కార్డ్స్ వస్తే ఆ వారంటీ కార్డు కానీ గ్యారంటీ కార్డు కానీ ఉంచుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, లేకపోతే డీలర్ కానీ, లేకపోతే సర్వీస్ ప్రొవైడర్ కానీ కంప్లైంట్ ఇచ్చి రాతపూర్వకంగా కానీ, మెయిల్ కానీ ఏదో ఒకటి సంథింగ్ ఇన్ రైటింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూసుకొని, రెస్పాన్స్ సరిగా లేకపోతే అని మన రిపేర్ చేయకపోయినా కానీ అలాంటి సందర్భంలో డైరెక్ట్గా వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకోవచ్చండి. గౌరీశంకర్ గారు, అలాంటివి గౌరీశంకర్ ప్రధానంగా సినిమా హాల్స్లో అధిక ధరలకు అమ్ముతూ ఉంటారు కదా, మన పాప్కార్న్ కావచ్చు, మిగిలిన అన్ని కావచ్చు. సో వాటికి సంబంధించి ఫిర్యాదుదారుడికి ఏమైనా అవకాశాలు ఉన్నాయండి? ఒకటండి, దీంట్లో 2 విషయాలు చెప్పుకోవాలి. కొన్నిట్లో ఏంటంటే ఏ వస్తువైనా సరే ఎంఆర్పి ఉంటుంది. ప్రతి వస్తువు కానీ, ప్యాకెట్ కానీ, సీల్డ్ బాటిల్ కానీ, ఏదైనా సీల్ చేసి ప్యాక్ చేసి అమ్మే వస్తువులకి ప్రతి దానికి కూడా ఎంఆర్పి ఉంటుంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. ఎంత ఉంటే అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదు. కానీ తక్కువ అమ్మితే వాళ్ళ ఇష్టం. కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు సపోజు ఒక వస్తువు తయారు చేస్తానికి, మినరల్ వాటర్కి తయారు చేస్తానికి ₹1 పడింది అనుకోండి, వాడు కావాలంటే ₹100 దీని మీద ప్రింట్ చేసుకోవచ్చు. ₹100 కంటే ₹1 ఎక్కువ వసూలు చేస్తే మనం క్వశ్చన్ చేయొచ్చు. కానీ ₹100 తక్కువ అమ్మితే చేస్తలేదు. ఎంఆర్పీ ఉంటే ఎంఆర్పీ లేని వాటికి సంబంధించి చెప్పండి. ఎంఆర్పీ లేని వాటిలో మనకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ముందే. కొన్ని క్యాటలాగ్ ఇస్తారు, ప్రైస్ లిస్ట్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు చెప్తారు. కాంట్రాక్చువల్ ప్రైస్ ఉంటుంది, కొన్ని గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది రేట్స్. కొన్ని పెట్రోల్ కానీ అంటే ఉంటాయి కదా, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లు కానీ, అగ్రిమెంట్ ప్రకారం ఎంత రాసుకుంటామో ఆ రేట్లు కానీ వాటికి డివైడ్ చేస్తే, అలాంటప్పుడు ఎక్సెస్ ప్రైసెస్ వసూలు చేస్తే, కానీ ఒక సందర్భాలు అసలు మనకు వస్తువులు అమ్మడండి, రిఫ్యూజ్ చేస్తారు. మార్కెట్లో వస్తువులు అమ్మకుండా స్టోర్ చేస్తే, హోర్డింగ్ చేస్తే ప్రైసెస్ పెంచుకుంటారు. అలాంటి సందర్భం కూడా ఇది అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్
అవుతుంది. Right, okay. లేదా సెకండ్ హ్యాండ్ బ్రాండ్, ఇవన్నీ కూడా క్లాస్ యాక్షన్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ వేల మంది తరఫున, లక్షల మంది తరఫున వాళ్ళు కేసేసి వాళ్ళు ఇలాంటి వాటిని ప్రొహిబిట్ చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్ ప్రొహిబిట్ చేయొచ్చు, రిపీట్ చేయదని చెప్పచ్చు, ఫైన్ వేయచ్చు, ఇంప్రిజ్మెంట్ వేయచ్చు. సో అట్లాగా ఈ మోసపోయిన అన్ఫెయిటెడ్ ప్రాక్టీసెస్ కానీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల నష్టపోయిన వినియోగదారుకి వ్యక్తిగతంగా అయితే కేసేసుకోవచ్చు, ఆర్ CCPI ద్వారా లార్జ్ స్కేల్గా బెనిఫిట్ పొందడానికి సమాజం అవకాశం ఉంది. ఓకే సార్, గౌరీశంకర్ గారు. నరసింహారావు గారు, ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయిందండి. మరి ఆన్లైన్ షాపింగ్లో ఎట్లాంటి మోసాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది, వాటిని గుర్తించడం ఎలా అండి? ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా మనం కొంచెం కాషియస్గా చేయాలండి. ఆన్లైన్ షాపింగ్ చేయటమే, ఆన్లైన్లో మనం ఏ వస్తువైనా బుక్ చేసుకున్నప్పుడు మనం దాని యొక్క ఏం చేయాలంటే దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం దాని యొక్క నాణ్యత ఏ విధంగా ఉంటుందో, దాని యొక్క వారంటీ ఎంత, గ్యారంటీ ఎంత, దాని ప్రైస్ ఎంత, ప్రైస్కి తగ్గ దాని వారంటీ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతిదీ మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవాలన్నమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవాలి, దాని నాణ్యత ఏ విధంగా ఉండో చూసుకొని దాని మీద ఆ యొక్క రేట్ అవన్నీ చూసుకున్న తర్వాతనే ఆ యొక్క అగ్రి అనేటువంటిది ఒకటి వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలండి. మనం అగ్రి ఏదో మనం ఏం తెలియకుండానే గబా మనం ఏం చేస్తుంటాం జనరల్గా, చాలా వరకు మనకి సరిగా తెలియకుండా ఓకే అగ్రి అనేటువంటి రాగానే మనం ఓకే అనుకుంటాం, క్లిక్ చేయాలని అంతా మామూలుగా బుక్ అయిపోతుంది, మన అకౌంట్లోంచి అమౌంట్ కట్ అయిపోతుంది. మనకి తర్వాత తెలుస్తుంది మోసపోయామని. ఒకవేళ తర్వాత తెలిసినప్పుడు దానికి ఒక పీరియడ్ ఉంటుంది, ఫ్రీ లుక్ పీరియడ్ అని ఉంటుంది మామూలుగా. అది వచ్చిన తర్వాత వారం రోజులకో 10 రోజులకో మళ్ళీ మనకు తీసిన తర్వాత మనం ఏమన్నా దాన్ని అబ్జర్వ్ చేసి గమనించి మనం ఇగో ఇది ప్రాబ్లం ఉంది మాకు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి దాన్ని రిప్లేస్ చేయటమో లేకపోతే దాని యొక్క ప్రోడక్ట్ మార్చడం ఏదో ఒకటి చేస్తారు. రీసెంట్గా నాకే జరిగిన ఎక్స్పీరియన్స్, మా అమ్మ ఇట్లా ఒక టీవీ బుక్ చేస్తే మామూలుగా ఆ టీవీలో యాక్చువల్గా ప్రాబ్లం ఉంటే ఏం చేసింది, వీడికి వచ్చిందా ఫిట్ చేశారు బాగా, టీవీ తర్వాత వన్ మంత్ తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఆమె ఏం చేసి విత్ ఇన్ పీరియడ్లో ఏం చేసిందామా, వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ 2 monthsలో వాళ్ళు 3 months లోపల వచ్చి టీవీ అది రిప్లేస్ చేసి కొత్త టీవీ పెట్టేసి పాత తీసుకుని వెళ్ళారు. అంటే ఆ విధంగా మనకి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఫాలో అయ్యి వాళ్ళని కరెక్ట్గా మనం ఫాలో చేస్తే, మా క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా మనకి అది రిప్లేస్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో మనం తీసుకున్న మెజర్స్ అని తీసుకున్నాక ఎవరైతే ఆపోజిట్ పార్టీ ట్రేడర్ ఉన్నారో వాళ్ళకి మనం అన్ని మెజర్స్ తీసుకున్నాక వాళ్ళు చేయకపోతే మనం వినియోగదారుల ఫోరంలో మనం వినియోగదారుల కమిషన్లో కేసు వేసేసి మనం ఆ యొక్క సేల్ అంటే కన్సిడరేషన్ పెయిడ్ దాన్ని తీసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ మనం ఉన్న చోటే వినియోగదారుల కమిషన్ కేసు వేసుకొని మన యొక్క కేసును వాదించుకొని మనం చేసుకోవచ్చు, మనం గెలవచ్చు అండి, నో ప్రాబ్లం. అలాంటి ఓకే అండి. అవినాష్ గారు, మోసపోయామని గుర్తించిన ఫిర్యాదు చేసేందుకు చాలామంది వెనకాడుతూ ఉంటారు. మనకెందుకు ఫిర్యాదు చేస్తే కోర్టుల చుట్టూ ఎన్నాళ్ళు తిరగాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి వారికి మీరేం చెప్తారండి? మొట్టమొదటగా ఒకటే చెప్తాను, ప్రతి ఒక్క కన్జ్యూమర్కి కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోసపోయిన రూపాయ, 10 రూపాయల, 100 రూపాయల అని చూడకండి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఈ కన్జ్యూమర్ కోర్ట్ని సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్తో పరిగణించకండి. ముందేంటంటే కోర్టు వరకు వెళ్లాల్సినటువంటి అవసరం మీకు లేదు. ఇందాక మీకు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ వివిధ విధానాల్లో కంప్లైంట్ ఇచ్చేటువంటి వెసులుబాటు చట్టం కల్పించిందో వాటి ద్వారా చేస్తే ముందే ఆర్బిట్రేషన్ ద్వారా మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నిటినీ కూడా దాటితే మీడియేషన్ కూడా చేసేటువంటి అవకాశం చట్టంలో ఉంది. కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మీడియేషన్ చేసి అఫీషియల్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అది తప్పితే అప్పుడు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తారు. కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా మీ డబ్బులు అవుతాయని కానీ మీ టైం అవుతుందని కానీ ఎటువంటి విధంగా ఆలోచించద్దు. 5 లక్షల వరకు మీరు ఏదైనా వస్తువును కానీ సేవను కానీ 5 లక్షల రూపాయల వరకు మీరు కొంటే రూపాయి కూడా కన్జ్యూమర్ కోర్టుకి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ఫ్రీ మీకు. అలాగే మీకు ఏదైతే చెప్పానో న్యాయ వాయిదాను పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ కేసుని మీరే వాదించుకోవచ్చు. కేవలం ఒక డ్రాఫ్ట్, మీరు ఏదైతే ఒక లీవ్ లెటర్స్ కానీ ఇవి కానీ ఏదైతే డ్రాఫ్ట్ చేస్తారో, అలాగే ఇప్పుడు చాలా యాప్స్ కూడా వచ్చాయి.
త్రూ యాప్స్ ద్వారా కూడా లీగల్ ఫార్మాట్లో ఎలా అయితే డ్రాఫ్ట్ చేయాలో ఆ డ్రాఫ్టింగ్ కూడా చూసుకొని మీరే డ్రాఫ్ట్ చేసి మీరే ఆ పిటిషన్ వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తే తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది. మరొకటి ఏంటి అంటే ఈ కన్జ్యూమర్ కోర్ట్స్ ఏం పరిగణలోకి తీసుకుంటాయంటే మీరు కొన్నటువంటి వస్తువు యొక్క రేటును కానీ ఆ వస్తువుని కానీ పరిగణలోకి తీసుకోవు. కన్జ్యూమర్ మానసికంగా ఎంత బాధను పొందాడు, కన్జ్యూమర్ దీని ద్వారా ఏమి నష్టపోయాడు, మానసిక బాధను కానీ ఆ కుటుంబంలో ఇప్పుడు ఇందాకలా ప్రెసిడెంట్ సార్ చెప్పినప్పుడు ఓ టీవీ కొన్నారని చెప్పారు. ఒక 1 monthలో డ్యామేజ్ అయింది టీవీ. ఆ 1 monthలో డ్యామేజ్ అయిందంటే టీవీ కొన్నటువంటి ఆనందాన్ని 1 monthలో కన్జ్యూమర్ కోల్పోయాడు. అలాగే ఒక 1 week అది ఎక్స్చేంజ్ చేయడానికి అయింది. ఆ 1 weekలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్లో ఒకరు డైలీ న్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఒకరు డైలీ సీరియల్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు అది చూడడాన్ని మిస్ అయ్యారు, దానివల్ల మానసికంగా వాళ్ళు ఎంత బాధను పొందారు. ఇవన్నిటినీ కూడా మనం కన్జ్యూమర్ దాంట్లో ఎంత విధంగా మీ యొక్క కేసుని మీరు పడేటువంటి బాధని పేపర్లో ఎంతగా మీరు పెట్టగలిగితే అంత న్యాయం జరుగుతుంది, అంత కాంపన్సేషన్ వస్తుంది. అలాగే ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడుకోగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే జరిగినటువంటి ఒక మొబైల్, ఒక స్టూడెంట్ ఒక మొబైల్ కొంటే ఏదైనా వస్తువు కన్జ్యూమర్ చట్టం ఏం చెప్తుందంటే మనం ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు యొక్క లైఫ్ 10 years అంటే ఆ కంపెనీ ఉన్నా క్లోజ్ చేసినా ఆ వస్తువుకి సర్వీస్ని అందించాల్సిన సర్వీస్ని కానీ స్పేర్ పార్ట్స్ని కానీ అందించాల్సిన పూర్తి బాధ్యత ఆ కంపెనీ మీద ఉంది. సో ఆ కంపెనీ ఎప్పుడైతే అందించలేకపోతే ఒక మొబైల్ అందించలేని పక్షంలో సర్వీస్ అందించలేనటువంటి కేసులో లక్షల కాంపన్సేషన్ వచ్చినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో తప్పనిసరిగా వివిధ పద్ధతిలో ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ. కాబట్టి దయచేసి మళ్ళా నేను చెప్పింది ఏంటంటే సివిల్ క్రిమినల్ కోర్ట్స్ తో కన్జ్యూమర్ కోర్ట్ అసలు ఇచ్చేయకండి. రైట్ సార్, ఓకే. గౌరీశంకర్ గారు, ఇటీవలి కాలంలో హాస్పిటల్ సేవలు కావచ్చు, రియల్ ఎస్టేట్ మోసాలు, బీమా సంబంధ అంశాలపైన భారీ ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిల్లో ఎలా న్యాయం పొందొచ్చండి? సార్, సర్వీసెస్ అంటే రకరకాల సేవలు, ఏ సేవ పొందినా కానీ ఆ సేవలో లోపం ఉంటే నష్టపరిహారం కానీ తగిన ఆదేశాలు పొందడానికి కానీ అవకాశం ఉంటుంది. ఏదైనా ఉచితంగా సేవలు పొందితే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా సర్వీసెస్ డబ్బులు పే చేయమను, అలాంటి ఫ్రీగా సర్వీసెస్ ఏమైనా ఇస్తే ఆ సంస్థల మీద నష్టం జరిగినప్పుడు కూడా కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేస్తాను లేదు. సో మీరు చెప్పినట్లు ఇప్పుడు బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఫైనాన్స్ కంపెనీస్ కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ, ఆర్ హోటల్స్ కానీ, లాడ్జెస్ కానీ, మిగతా ప్రొఫెషనల్ సర్వీసెస్ కానీ, ఇలా రకరకాల సర్వీసెస్ మనం పొందుతూ ఉంటాం. సో వీటిలో ప్రత్యేకించి మీరు హాస్పిటల్ గురించి రిఫరెన్స్ చేశారు. ఈరోజు ఈనాడు పేపర్లో మనకు లాస్ట్ బట్ 1 page పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఒక జడ్జిమెంటు, ఒక పేషెంటు స్కూటర్ స్కిడ్ అయ్యి పడిపోయి హ్యాండ్కి ఫ్రాక్చర్ అయితే ఒక రిప్యూటెడ్ హాస్పిటల్ హైదరాబాద్లో వాళ్ళు ముందు సర్జరీ చేశారు. ఆ సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో 3 times పేషెంట్ విజిట్ చేసినా కానీ పెయిన్ స్వెల్లింగ్ తగ్గలేదు. తర్వాత అల్టిమేట్గా చూస్తే అది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది, డిస్లోకేట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సర్జరీ చేయాలన్నారు. సర్జరీ కాదు మళ్ళీ చేస్తా అని చెప్పేసి సింపుల్గా మ్యానిపులేట్ చేశారు, సర్జరీ చేయకుండా. మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. సో ఆ తర్వాత 2-3 హాస్పిటల్స్ కలిసి అల్టిమేట్గా ఏంటంటే మళ్ళీ రీడూ సర్జరీ చేయాల్సి వచ్చింది. అక్కడ సీనియర్ డాక్టర్ చేయకుండా జూనియర్ డాక్టర్ చేశారు. సో ఎందుకంటే దానివల్ల ఏంటంటే ల్యాప్స్ ఆఫ్ టైం ఎక్కువైపోయి ఆ హ్యాండ్ మొత్తం మీద 2 ఆపరేషన్ చేసినప్పుడు కూడా పై మొత్తం ఇంతవరకు వచ్చేసింది, మొత్తం హ్యాండ్ రాదు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు. సో ఇలాంటి కేసులో డాక్టర్ నెగ్లిజెన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఆర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఈ వీటిలో ఏ లోపం జరిగినా డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, ఇలాంటి మెడికల్ సర్వీసెస్ అందించే అన్ని సంస్థల మీద, ప్రైవేట్ సంస్థల మీద వాళ్ళు ఏమైనా లోపాలు ఉంటే తగిన నష్టం పొందడానికి, నష్టపరిహారం పొందడానికి కన్జ్యూమర్ ఫోరంలో అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఇన్సూరెన్స్ చెప్పారు. ఇన్సూరెన్స్ అంటే మనకు అన్ని రకాల ఇన్సూరెన్స్ కేసులు దీంట్లో వస్తాయండి, ఎక్సెప్ట్ మోటార్ వెహికల్స్ ఆ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు కదా, అవి రావు. తర్వాత మన మనకు వాహనాలకు ఇన్సూరెన్స్ చేస్తాం, లేకపోతే ఫ్యాక్టరీలు ఇన్సూరెన్స్ చేస్తాం, మన లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తాం, అలాగే మనకు మెడిక్లెయిమ్ పాలసీస్ ఉంటాయి, అలాగే చాలా రకరకాల మన ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటిలో చనిపోయినప్పుడు లేకపోతే మెడిక్లెయిమ్ రీజనబుల్ కాజ్ లేకుండా రిజెక్ట్ చేసినా కానీ అలాంటి సందర్భాల్లో మనకు ఇన్సూరెన్స్ కంపెనీ మీద లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి కావచ్చు, ఎనీ ఇదర్ కంపెనీస్ వాటి మీద క్లెయిమ్ అన్రీజనబుల్గా రిజెక్ట్ చేసిన
సెటిల్మెంట్ రీజనబుల్ పీరియడ్లో చేయకపోయినా ఆర్ అన్రీజనబుల్గా రిజెక్ట్ చేసినా అలాంటి సందర్భాల్లో కాంపెన్సేషన్ క్లెయిమ్ చేస్తూ మనం కన్జ్యూమర్ కమిషన్లో వేసుకోవచ్చండి. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కూడా మనం కన్జ్యూమర్ ఫారంలో కేసేసుకోవచ్చు. ఏదైనా జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో నష్టం జరిగితే 25,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్గా వాళ్ళు ఒక సర్వేని అపాయింట్ చేస్తారు, అవసరం ఉంటే ఇన్వెస్టిగేషన్ అపాయింట్ చేస్తారు. దీనికి ఐఏడిఏ చాలా రెగ్యులేషన్స్ ఇవ్వటండి. ఈ రెగ్యులేషన్స్ వైలేట్ చేసి సరైన రీజన్ లేకుండా రిజెక్ట్ చేసిన అసెస్మెంట్ చేయకపోయినా కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వకపోయినా కానీ మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపోయిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ మీద క్లెయిమ్ చేసి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. రైట్ అండి గౌరీశంకర్ గారు. నరసింహారావు గారు, కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా రకరకాల స్కీమ్స్లో డబ్బులు కట్టించుకొని ఖాతాదారులను ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక ఉదాహరణ చూస్తే గోల్డ్ స్కీమ్ కట్టినా గడువు తీరిన తర్వాత షరతులు అన్న పేరిట ఇబ్బందులు పెట్టడం, అట్లాంటి బాధితులు ఏం చేయాలండి? ముఖ్యంగా ఈ మధ్య ఈ గోల్డ్ స్కీమ్స్ చాలా ఎక్కువైపోయినాయండి. మామూలుగా ఏది వినియోగదారులతోటి గోల్డ్ స్కీమ్స్లో ఈ యొక్క ఇన్స్టాల్మెంట్స్ కట్టించుకొని వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయకుండా వాళ్ళకి సరైన టైంలో వాళ్ళకి ఆ స్కీమ్ కంప్లీట్ అయ్యి మొత్తం పేమెంట్ చేసినా ఏదో ఒకటి సాగు చెప్పేసి వాళ్ళని మానసిక వేదన గురి చేయడం పెద్ద సమస్య అయిపోయింది ఈ మధ్యకాలంలో. అలాంటి వారు ఏం చేయాలంటే మొట్టమొదట వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ ఎవరైతే నడిపారో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చేసేసి వాళ్ళు మన నోటీస్కి సరైన స్పందన లేకపోతే ఏం చేయాలంటే మనం ఏమంటే మనం వినియోగదారుల హక్కుల ఫోరంకు రావచ్చు, లేదా మనం వినియోగదారుల హక్కుల మనకి సొంతగానే కమిషన్లో మనం కేసు ఫైల్ చేసుకుని దాన్ని మనం మన దగ్గర ఉన్న పేపర్లన్నీ కోర్టులో మనం పెట్టేస్తే మనకి సత్వరమైన న్యాయం జరుగుతుందండి. పెద్ద ఆపోజిట్ పార్టీస్ కూడా మామూలు అయితే గోల్డ్ కంపెనీస్ గోల్డ్ షాప్స్ ఉన్నాయో ఈ యొక్క స్కీమ్స్లో మ్యాక్సిమం చేర్చుకునేంత వరకే వాళ్ళకి మామూలుగా ఒక కోరిక ఉంటుంది, చేర్చుకోవాలని. చేర్చుకున్న తర్వాత ఈ స్కీమ్ అయిపోగానే వినియోగదారుని మోసపోవడానికి కూడా మనం వాళ్ళని ఎత్తి చూపేసుకుంటూ వాళ్ళని వినియోగదారుల హక్కుల చట్టం వినియోగదారుల కమిషన్లో వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చండి. ఓకే అండి, రైట్. అవినాష్ గారు, కాస్త బ్రాడ్గా మాట్లాడుకుంటే షాపుల రోజువారీ కొనే వస్తువుల నుంచి ఆన్లైన్ సేవల వరకు ఏ ఏ అంశాలు వినియోగదారుల హక్కుల కిందకు వస్తాయి, వాటిపై ఎట్లాంటి అవగాహన అవసరం? అసలు సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు, అలాగే పిన్ టు ఫ్లైట్ ఏదైనా వస్తువు కానీ సేవను కానీ డబ్బు ఇచ్చి పొందితే ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుల్లోకి వస్తాడు. ప్రతి ఒక్కరు ఏ డబ్బు సేవను కానీ వస్తువును కానీ మీరు కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకుంటే మీ ఈ యొక్క హక్కుల్ని మీరు కాపాడుకోగలరు. సో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ కన్జ్యూమర్ కిందే వస్తారు, కానీ సేవల్లో అంటే ఏమేమి వస్తాయి, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ చాలామందికి తెలీదు. ఇప్పుడు స్కూల్స్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజెస్ పే చేస్తారు, కానీ స్కూల్స్లో వాష్రూమ్స్ బాగోకపోతే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. స్కూల్స్లో ఏదైతే డ్రింకింగ్ వాటర్ సప్లై లేకపోయినా, స్కూల్స్లో వాచ్మ్యాన్స్ కానీ ఆయాస్ కానీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. హాస్పిటల్స్లో కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోతే ఇటీవల కాలంలోనే ఫీవర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఫీవర్ వెళ్తున్నప్పుడు లోకల్ ఏరియా డాక్టర్ అది ఏ ఫీవరో కూడా చూడకుండా ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్తో టైఅప్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా ఫీవర్కి ఒక కామన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది మెడికల్లో ఎక్కువగా జరుగుతున్నటువంటి అంశం. సో అది అలాగ కంటిన్యూస్గా ఒక 2-3 months వరకు కూడా, లేకపోతే 15 days వరకు కూడా అదే యొక్క మెడిసిన్ని కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళకి అది లోపల వైరల్ ఫీవర్ ఉంది, కానీ ఆ జనరల్ ఫీవర్ మెడిసిన్ ఇవ్వడం వల్ల సో అది బాడీలో ఏదో ఒక పార్ట్కి ఎఫెక్ట్ అయితే అది కూడా వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ అంశాల్లో ముఖ్యంగా వస్తున్నటువంటివి రియల్ ఎస్టేట్లో కానీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గడువు ఇస్తుంది అగ్రిమెంట్లో. 1 year అని కానీ 6 months కానీ 2 years అని కానీ ఆ గడువు లోపు చేయకుండా అది 3 yearsని 4 yearsని చేస్తుంది. అటువంటి వాళ్ళు కూడా కన్జ్యూమర్ కమిషన్ని ఆశ్రయించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే ఏదైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 5 years 10 years వరకు కూడా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి బిల్డర్ ఏదైతే ప్రామిస్ని ఇస్తూ 1 yearలోనే ఆ సర్వీస్ని ఆపేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే నాణ్యత లేకుండా అపార్ట్మెంట్స్ని కట్టేస్తూ ఉన్నారు. 1 yearలోనే ఒక 6 monthsలోనే లీకేజ్ రావడం కానీ ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి ఏవైనా కూడా ఏ ఒక్క వస్తువులో కానీ సేవలో కానీ
ఏ విధమైనటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా కంప్లైంట్లు ఇవ్వచ్చు. అలాగే అవినాష్ గారు- బేసిక్గా మనం చెప్పండి సార్. చెప్పండి, కంప్లీట్ చేయండి సార్ మీరు. అలాగే ఏదైతే ఆన్లైన్ విషయానికి వస్తే తప్పనిసరిగా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు బుక్ చేస్తున్నటువంటి వెబ్సైట్ ట్రస్టెడ్ సోర్స్ వెబ్సైటా కాదా, అందులో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మీకు థర్డ్ పార్టీ నుంచి వస్తున్నాయా, డైరెక్ట్గా వెబ్సైట్ నుంచే వస్తున్నాయా, ఇట్లాంటి వినియోగదారుల నుంచి వస్తున్నాయా? అవినాష్ గారు, website ఇట్లాంటి నుంచి వినియోగదారుల హక్కులకు సంబంధించి కీలక తీర్పులు ఏమైనా చెప్తారండి? అంటే వాటి నుంచి కస్టమర్లు కావచ్చు, అమ్మకందారులు నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా? అంటే ఆల్రెడీ వచ్చిన తీర్పులు ఏమైనా ఉన్నాయండి? ఆల్రెడీ వచ్చిన తీర్పులు ఉన్నాయి. ఇందాక చెప్పాను, రీసెంట్గా కాకినాడకు చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి ఒక హోటల్లో బిర్యానీ తినడానికి వెళ్ళి వాటర్ బాటిల్ ఎక్స్ట్రా వేశారని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి కాకినాడ కోర్టులో గౌరీశంకర్ గారి దగ్గర కూడా కాకినాడ కోర్టులో కేసు వేస్తే మీరు కంప్లీట్ చేయండి సార్. గౌరీశంకర్ గారు కూడా ఏదో చెప్తున్నారు ఎగ్జాంపుల్ సార్. ఓకే, ఆల్రెడీ అది కాకినాడ కోర్టుకు వచ్చి కేసు వేస్తే దానికి కూడా కాంపన్సేషన్ వచ్చింది. ఇందాకలా మొబైల్ది మీకు చెప్పాను. అలాగే టీవీ కేసు కూడా ఒకటి జరిగింది. అలాగే ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఒక పిన్, నాకు ఇన్స్పిరేషన్ వచ్చినటువంటి కేసు ఇది. రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఒక ₹5 స్టాప్లర్ పిన్ మీద కేసు వేశాడు. కేసు వేస్తే చాలా మంది ఎందుకు కేసు వేస్తున్నారు అని అంటే, ఇది ఒక స్కూల్ దగ్గర ఉన్నటువంటి షాప్ లో కొన్నాను నేను. ఇది భవిష్యత్ తరాలైనటువంటి స్కూల్ చిల్డ్రన్ అంతా కూడా అక్కడే ఇది పోతున్నారు. స్కూల్ చిల్డ్రన్ ఇప్పటి నుంచే మోసపోవడం అలవాటు అవుతుంది కనుక వాళ్ళ కోసం నేను ఈ కేసు వేశాను. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరిని కూడా కేసు వేయమని చెప్పి కోరుకుంటున్నాను. రైట్ సార్. గౌరీశంకర్ గారు, మీరు కాస్త బ్రీఫ్గా చెప్పండి సార్. సార్, ఇప్పుడు హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంటే మన అపార్ట్మెంట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, హౌస్ సైట్స్ కానీ కొనే వాళ్ళందరూ కూడా వినియోగదారులు అవుతారండి. ఈ సుప్రీంకోర్టు లక్నో డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ ఎంకే గుప్తా అనే కేసులో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈ బిల్డర్స్ మనకు ఫ్లాట్స్ ఇవ్వడంలో డిలే అయితే 18% దాకా ఇంట్రెస్ట్ ఇచ్చిన సందర్భాలు రీసెంట్గా ఉన్నాయి. అది సెటిల్లా. అదేవిధంగా మనకు మెడికల్ నెగ్లిజెన్స్ సంబంధించి, మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఈవెన్ అన్నీ కూడా కొన్ని సందర్భాలు ఇందాక చెప్పాము, ఇది డబ్బులు ఇచ్చి సర్వీస్ పొందితేనే కన్జ్యూమర్ అవుతారు లేకపోతే కాదని చెప్పేసి. కానీ సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో ఏమిచ్చిందంటే ప్రతి ఒక్కరు కన్జ్యూమర్, ప్రైవేటు నర్సింగ్ హోమ్లో ఒక పర్టికులర్ పేషెంట్కి ఫ్రీగా సర్వీస్ చేసినప్పుడు కూడా అక్కడ నెగ్లిజెన్స్ వల్ల పేషెంట్కి చనిపోవడం కానీ, రోగం పెరగడం కానీ జరిగితే వాళ్ళు కూడా స్టిల్ కన్జ్యూమరు, ఫీజు తీసుకోకపోయినా కానీ కన్జ్యూమర్ అవుతారని చెప్పాడు. ఎక్సెప్ట్ తర్వాత చాలామంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొన్ని పేయింగ్ వార్డ్స్ ఉంటాయండి. పేయింగ్ వార్డ్స్లో అలాంటి హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని ఈ పర్టికులర్ పేషెంట్ డబ్బు పేమెంట్ చేయకపోయినప్పుడు కూడా పేయింగ్ వార్డ్స్ ఉంటే దట్ ఈస్ ఇనఫ్. వాళ్ళు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు, నర్సింగ్ హోమ్స్, డాక్టర్స్, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, బ్లడ్ బ్యాంక్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళ లోపాలు ఉంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి వస్తుందని చెప్పారు. అదేవిధంగా ఫార్మర్స్ సంబంధించి రైతులు ఇందాక అనుకున్నారు కదా, ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ కేసులు వస్తున్నాయి. అంటే మనకు హైదరాబాద్ సిటీలో రాకపోవచ్చు కానీ మన జిల్లా నుంచి 100 కేసులు వస్తున్నాయి. మన వరంగల్ చూసుకుంటే దాదాపు 500-600 కేసులు వేయడం జరిగింది. అదే ఇలాంటి అన్ని కూడా ఫార్మర్స్ సీడ్స్ డిఫెక్టివ్ అని చెప్పేసి, డిఫెక్టివ్ సీడ్స్ వల్ల నష్టపోయిన రైతు ఉంటే వాళ్ళ కన్జ్యూమర్ ఫార్మర్ కేసెస్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది కన్జ్యూమర్ బెనిఫిషియల్ లెజిస్లేషన్. ఇది ఉపయోగించుకుంటే చాలా వరకు సివిల్ కోర్టు పోకుండా ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా మనము సర్వీసు లోపల ఉంటే మనం నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందండి. రైట్ అండి, ధన్యవాదాలు గౌరీశంకర్రావు గారు, అట్లాగే నరసింహారావు గారు, అవినాష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ధన్యవాదాలండి. రైట్, వస్తువు కొని మోసపోయిన వినియోగదారులు కంగారు పడదు, వాటికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉంచుకోండి. అట్లాగే వినియోగదారుల హక్కు చట్టం చాలా పగడ్బందీగా ఉంది, మనకే దాని మీద కనీస అవగాహన లేకుండా ఉన్నాం. అట్లాగే వినియోగదారుల కమిషన్ కూడా పగడ్బందీగా పనిచేస్తోంది. కొన్ని సందర్భాల్లో కోర్టుకు వెళ్లకుండానే ఫిర్యాదుదారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, వాట్సాప్లో లేదా టోల్ ఫ్రీ నెంబర్లో ఫిర్యాదు చేస్తేనే నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పరిష్కారం అయినాయి. అట్లాగే నాణ్యమైన సరుకు కానీ వస్తువు కానీ పొందడం మన కనీస బాధ్యత కాబట్టి ఆ హక్కు తెలుసుకోమంటున్నారు విశ్లేషకులు. ఇదే నేటి ప్రతిధ్వని. నమస్కారం.